భరతుడు. ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది. కాబట్టి ఆయన కైకేయ్యానందవర్ధన శిరస్యంజలి మాధాయ, శిరస్సు యందు రెండు చేతులు దోసిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు అనుష్ఠించినా అదే మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నాకు సత్యమే సర్వస్వం, సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది. అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను, నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. నాయన రామ మహానుభావ, నువ్వు పూజిత మామిక మాత, మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా. నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకో అన్నారు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని, అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలు అడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా అని నహమర్ధపరోదేవీ లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మము కావాలమ్మా, నేను ఋషిని, నాకు దేని మీద కోరిక ఉన్నవాణ్ణి కాను, అటువంటి ఋషినమ్మా నేను. కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి, పూజిత మామిక మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికని నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా. దత్తం రాజ్యం ఇదం మమ, ఆ రాజ్యాన్ని 14 ఏళ్ళు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు. అది 14 ఏళ్ళు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీ